హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ మినీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం వంకాయ కూర సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేయాలో చూద్దామా? దీనికి నేను ఒక 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇంకా కూరకు కావాల్సింది పోపు గింజలు, కొత్తిమీర, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క. ముందు వంకాయలు వాటర్లో వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి వంకాయలను కట్ చేసి ముక్కల సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి. వాటర్లో వేయకుండా కట్ చేసి విడిగా ఉంచేస్తే ముక్కలు నల్లపడితే ఇంకా కూర కూడా కొద్దిగా చేదొస్తుందని చెప్పి అంటారు. అందుకని కూర కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి మనం స్టార్ట్ చేసేలోపు. ఇంకా ఈ వంకాయల్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయంటారండి. మనకి వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వంకాయ. సో మనం రెగ్యులర్ డైట్లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో కూర కట్ చేసుకోవటం అయిపోయింది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని పోపు గింజలు వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వాటర్లోంచి తీసి పోపులో యాడ్ చేసుకోవాలి. సో 1-2 సార్లు కలిపి కొద్దిగా సాల్ట్ ఇంకా కొంచెం పసుపు వేసి కొద్దిగా కలిపి కూరని కొంచెం వాటర్ చల్లి మూత పెట్టి పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఉంచితే కూర మెత్తబడుతూ ఉంటుంది. మూత పెట్టి పెట్టుకోవటమే. ఈలోపు మనం పచ్చిమిర్చి, అల్లం కట్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టి పెట్టుకుందాం. ఇప్పుడు కూర ఒకసారి కలిపి చూస్తే ఒక ముక్కను గరిటెతో నొక్కితే తెలిసిపోతుంది, మెత్తబడిపోతుంది. కూర మెత్తబడగానే మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూరలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కొద్దిగా వేయించి అంటే కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఉంచితే సరిపోతుంది. ఈలోపు మనం కొత్తిమీర కట్ చేసుకుని కూర అంతా రెడీ అయిపోయింది. సో లాస్ట్లో కొత్తిమీర కూడా చల్లుకుంటే కూరలో బాగుంటుంది. లేదా మిక్సీ పట్టుకునేటప్పుడే అల్లం పచ్చిమిర్చితో పాటు కొత్తిమీర కూడా కలిపి మిక్సీ పడితే ఇంకా బాగుంటుంది. అట్లనే చేయొచ్చు, ఇట్లనే చేయొచ్చు. సో కూర అంతా రెడీ అయిపోయిందండి. నేను విడిగా డిష్లోకి తీసేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా కుదిరిందో. ఇది మనం చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.